వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. అమరావతి తాడేపల్లి విజయవాడ క్లబ్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్. ఎలాంటి పోటీ లేకుండా ఏకీగ్రవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక. ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేసినేని శివనాథ్, చిన్ని కార్యదర్శిగా ఎంపీ సనా సతీష్ ఎన్నిక. మరో 34 మందితో ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక. ఏసీఏ అధ్యక్షుడిగా గెలిచిన కేసినేని శివనాథ్కి ధ్రువపత్రాన్ని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎంపీ కేసినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏసీఏ నూతన కమిటీ ఏకీగ్రవం ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి ధన్యవాదాలు. తమపై ఉంచిన నమ్మకాన్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తాము. ఏపీలోని క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ మ్యాచ్లో ఐపీఎల్లో అదేవిధంగా తీర్చిదిద్దుదాము. అందుకు కావలసిన సపోర్టింగ్ స్టాఫ్, కోచ్లను ఏర్పాటు చేస్తాము. వైజాగ్ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4 చాలా విజయవంతంగా జరుగుతోంది. రాబోయే 3 ఏళ్ల కాలంలో అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా తీసుకుంటాము. ఏసీఏ ప్రతిష్ట మరింతగా పెంచే విధంగా కృషి చేస్తాము. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్తో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరిగింది. అందరూ కూడా అందరూ కానీ కానీ అందరూ కూడా ఇవాళ అనానిమస్గా చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధిలో క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాము. అంతేకాకుండా సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వీటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా రావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచింగ్ ఇవన్నీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఏపీఎల్ కూడా చాలా ప్రమాణంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులు అందరూ కూడా రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షకాలు మ్యాచ్లు కూడా బాగా తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మేము ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా, అంతేకాకుండా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, ముఖ్యంగా మా విష్ణు కుమార్ రాజు గారికి, చైర్మన్గా చేసిన మ్యానేజింగ్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2025-2028కి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అన్ని ఏకగ్రీవంగా అందరినీ ఎన్నుకోబడ్డాయి. కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ ఎలక్షన్ జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే జనరల్ బాడీ మీటింగ్ డిసెంబర్ 15 పెట్టడం జరిగింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం ప్రస్తుతం ఎఫ్ఎక్స్ బాడీలో ఉన్న వాళ్ళు విష్ణు కుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎఫ్ఎక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీములు పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, అలాగే కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విప్లవమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మా ఎఫ్ఎక్స్ పూర్తిగా సహకరించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్గా జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమంగా ఏం లేదు. అంటే మీకు పత్రికా విలేకరు చెప్తాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
బాగానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఆల్సో నాట్ వెరీ బ్యాడ్, బట్ ఇంకా ఎక్కువ పెర్ఫామ్ చేయాలి, ఎక్కువ పెర్ఫామ్ చేయాలి. సో రంజీ టీమ్ అనేసరికి రెడ్ బాల్ క్రికెట్ అనేసరికి మొత్తం పిల్లలందరూ కూడా మోస్ట్లీ కూడా వైట్ బాల్ క్రికెట్ మనకి ఫోకస్ చేస్తారు. లాస్ట్ టైం మేము గమనించింది ఏంటంటే దానివల్ల మనకి బ్యాక్ లాక్ వచ్చింది. అంటే ఇప్పుడు సెపరేట్ టీమ్స్ పెడుతున్నాము. యాక్చువల్గా రంజీ ట్రోఫీకి వేరే టీమ్, వన్డే మ్యాచ్ వేరే టీమ్, వన్డే టీ20 వేరే టీమ్. ఈసారి మంచి ఉంటాయని చెప్పి కుమార్ రాజు గారు చాలా బిజీగా ఉన్నారు. ఎంపీల కన్నా ఎంపీల కన్నా ఎమ్మెల్యేగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అయినా కూడా ఆయనకి ఏంటంటే మెయిన్ వైజాగ్ క్రికెట్ డెవలప్ చేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఉంది. అయితే ఆయనంతా ఆయనే అన్నారు, నేను వైజాగ్ మీద ఫోకస్ చేస్తాను అనే ఉద్దేశంతో ఆయనే మేము ఆయన ఉండాలని కోరుకున్నాం. ఆయన ఏమన్నారంటే నేను వైజాగ్ మీద ఫోకస్ చేస్తాను అని చెప్పి ఆయనే ఈ ఒక 3 సంవత్సరాల తర్వాత నేను వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటంటే ఆయన లాస్ట్ మినిట్లో వచ్చి నామినేషన్ వేశారు. అప్పటికే ఎలక్ట్రల్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. దాంతో ఏంటంటే ఎలక్ట్రల్ ఆఫీసర్ నాట్ ఇన్ ఇది యాక్చువల్గా లీగల్గా లేదు అని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారు. అంతే తప్ప దీంట్లో ఏ విధమైన ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇప్పుడు కూడా 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఎవరెవరు ఉన్నా పాత సంఘటనలు ఎవరున్నా కూడా కాంట్రవర్సీస్ చాలా దూరంగా ఉంటాం. మీరు బయట స్టేట్లో మేము గవర్నెన్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. కాబట్టి 20 ఏళ్ళు కుమార్ రాజు గారు ఉన్నారు, విజయ్ కుమార్ మ్యామ్ మా అందరూ కాబట్టి చెప్తున్నాం. ఎప్పుడు కూడా మేము క్లీన్గా ఉండాలి, తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉండాలని. అంచేత మాకు ఎక్కువ ఇష్యూస్ లేవు. ఇది కూడా ఏదో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగింది తప్ప దీని మీద ఏ విధమైన పాలిటిక్స్ కానీ ఇంకోటి కానీ లేవు. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా వరకు మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది. దాంట్లో ఇలా ఒక్కొక్క సంవత్సరం కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దాన్ని మేము యాక్చువల్గా వేరే విధంగా మనం ప్రాసెస్ హైయెస్ట్ ఎప్పుడు కూడా వైజాగ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తాం. ఒకప్పుడు ఈస్ట్ గోదావరి ఎక్కువ పెర్ఫార్మ్ చేశారు. ఒకప్పుడు రంజీ ట్రోఫీలో 11 మంది 9 మంది ఈస్ట్ గోదావరి ఉండేవారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పెర్ఫార్మ్ చేస్తారు. కానీ ఈ కొత్త విధానంలో మేము మళ్ళీ వచ్చే వారమే అందరూ ఎఫెక్ట్స్కి వచ్చి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో, క్రీడాకారులకు ఎక్కడెక్కడ సదుపాయాలు లేవు అన్న దాని మీద ఫోకస్ చేసి దీని మీద కొత్త తరహాగా ఆలోచించి కొత్తగా కూడా కొంతమంది కోచ్లు కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది క్రికెట్ డెవలప్మెంట్. అంటే 3 సంవత్సరాల టెన్యూర్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అత్యంత ఉన్నతమైన పదవులు రెండో వారు రాజ్యసభ, లోక్సభ నుంచి ప్రాతినిధ్యము, విజయవాడ నుంచి ప్రాతినిధ్యము లోక్సభకి వహిస్తున్న కేసినేని చిన్ని గారికి, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభకి సానా సతీష్ బాబు గారు, వారు సెక్రటరీ గాను, అట్లాగే గౌరవ ఎంపీ గారేమో ప్రెసిడెంట్ గాను, అట్లాగే ఎంతో క్రికెట్ మీద అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి, అట్లాగే ఎంతో ఏదైతే టెక్నికల్గానే కాకపోయినా ఫైనాన్షియల్ ప్రతిదానికి ఇంపార్టెన్స్, ఫైనాన్స్ని కంట్రోల్ చేసి ఫైనాన్స్ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో మంచి పేరున్న శ్రీనివాస్ గారు, అట్లాగే దంతు విష్ణు గారు ఈ యొక్క మంచి ఎఫెక్ట్స్ టీము ఎన్నుకోవటము అందరికీ కూడా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ క్లబ్స్ అందరికీ కూడా శుభపరిణామం. అట్లాగే ఏదైతే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో ఏదైనా క్రికెట్ రన్ చేయాలంటే ఎప్పుడు కూడా నిధుల కొరతతోటి ఉండేది, చాలని జీతాలతోటి ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అట్లాగే సానా సతీష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు డెసిషన్ తీసుకుని 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వటమంటే చిన్న విషయం కాదు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ అందరూ కూడా చాలా సంతోషించవలసిన అవసరం. దానివల్ల క్రికెట్కి ఇంకా ఎక్కువ స్పెండ్ చేసి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మంచి క్రీడాకారుల్ని తీసుకుని రావడానికి కారణమైంది. అట్లాగే నూతనంగా ఎన్నికైన ఎపెక్స్ కౌన్సిల్ కూడా దేశంలోనే ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంత ఉన్నతమైన
ఆ స్థితిలోకి తీసుకొచ్చిన అసోసియేషన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుని వస్తారు. అత్యున్నతమైన స్టేట్ అసోసియేషన్గా తీసుకుని వస్తారని చెప్పి మా యొక్క పూర్తి అభిప్రాయము. అందరూ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకున్న ప్రతి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, అట్లాగే ఫుల్ మెంబర్ క్లబ్స్, ఇంకా మిగిలిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ క్రికెట్ అభివృద్ధి గురించే పాటుపడుతున్నారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్ర ప్రీమియం లీగ్ ఇప్పుడు చిన్న ఢిల్లీ బట్టీలో వ్యాపారం చేసుకునే వాళ్ళ పిల్లలకి కూడా ఈరోజు వేలాది రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది. ఏపీఎల్ మలానా. First of all, I have to congratulate the newly formed Apex Council members for their dedication towards the cricket. వారు పార్లమెంట్లోనే బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎవరు ఇండివిజువల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా క్రికెట్ పైన పూర్తిగా వారు టైం స్పెండ్ చేసి ఎంతో మంది క్రీడాకారుల్ని బయటికి తీసుకురావడానికి దోహదపడిన ఎంపీ గారికి, అలాగే ప్రెసిడెంట్ అయిన ఎంపీ గారికి, సెక్రటరీ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.